హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. రేపు ఏపీ లా సెట్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ చేసుకోకపోతే ఇక్కడ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టైమింగ్స్ కూడా చూసుకోండి. ఇక్కడ మీకు హాల్ టికెట్లోనే మీ ఫోటో, సిగ్నేచర్, అలాగే ఇక్కడ డేట్ అండ్ టైం కూడా ఇచ్చారు. ఇక్కడ సండే అంటే రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ జరగబోతోంది. ఈ సెంటర్ అలాగే టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేశారా లేదా సేమ్ టైమింగ్స్ అనేది కూడా మీరు చూసుకోండి. అలాగే ఈ సెంటర్ అలాగే కింద మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ విధంగా వెళ్ళాలని చెప్పి. ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. అయితే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలి అనేది వీడియోలో చూద్దాము. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో నేను చెక్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అక్కడ ముందుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ హాల్ టికెట్ లోనే మనం కింద ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే మెయిన్ గా ఎగ్జామ్ సెంటర్ కి ఏం తీసుకెళ్లాలి అనేది ఇక్కడ చెప్పారండి. ఒకటి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఒకటి, అలాగే హాల్ టికెట్ ఒకటి, అలాగే ఐడి కార్డ్ ఒకటి. ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదైనా సరే మనం తీసుకువెళ్ళచ్చు. ఈ 3 అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ గురించి అయితే ఇక్కడ ఏమీ చెప్పలేదండి. గెజిటెడ్ సైన్ పెట్టాలి, ఫోటో అతికించాలి, అవన్నీ కూడా ఇక్కడ ఏమీ లేవు. తెలంగాణలో అయితే ఇచ్చారు, కానీ వాళ్ళు అక్కడ చాలా సెంటర్స్ లో అయితే పెద్దగా చెక్ చేయలేదు. అసలు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి అసలు చెక్ చేస్తారా లేదా అనేది కూడా తెలియదు. అయినప్పటికీ కూడా మనం తీసుకువెళ్ళాలి. చెక్ లిస్ట్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ హాల్ టికెట్ అనేది కలర్ లేదా జిరాక్స్ ఏదో ఒకటి తీసుకెళ్ళండి. కలరే తీసుకెళ్లాలని ఏమీ లేదు. తర్వాత ఆధార్ కార్డు ఆర్ ఎనీ గౌట్ ఐడి తీసుకెళ్ళాలి. అలాగే పెన్ ఒకటి. ఈ 3 అయితే పక్కాగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆప్షనల్స్ లో చూసుకుంటే ఇక్కడ మాస్క్, గ్లౌజ్, శానిటైజర్ ఇవి తీసుకెళ్ళండి, లేదా లేదు. అలాగే వాటర్ బాటిల్ తీసుకెళ్లాలనుకునేవారు ట్రాన్స్పరెంట్ అంటే లోన వాటర్ ఉన్నాయి అనేటట్లుగా కనిపించేటట్టు బాటిల్ తీసుకెళ్ళండి. అదైతే పక్కగా ఈ 3 అయితే పక్కగా తీసుకెళ్ళాలి. అలాగే బ్యాగ్ లో అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా బ్యాగ్ తీసుకెళ్తే అందులో అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఇక్కడ చెప్పలేదు కదా అని చెప్పి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళొద్దు, మీ దగ్గర ఉంచుకోండి. ఒకవేళ అడిగితే చూపించడానికి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2-3 బ్యాగ్ లో పెట్టుకుంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇవైతే బ్యాగ్ లో ఉంచుకోండి, అడిగితే ఇవ్వండి. తర్వాత లైట్ ఫుడ్ అనేది తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎండలు కూడా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎగ్జామ్ చక్కగా రాసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 90 నిమిషాలు మీరు కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఆ వీడియో కంప్యూటర్లో ఎలా రాయాలని తెలియకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో పెడతాను, దాన్ని చూడండి. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడని వాళ్ళు చూడండి. ఎగ్జామ్ అయితే చక్కగా రాయండి. అలాగే తెలంగాణ లాగా అంత కష్టంగా ఉండకపోవచ్చు కాబట్టి స్లోగా మీరు రాసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఏదైతే 60 క్వశ్చన్స్ ఉన్నాయో అది ముందుగా అటెండ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత 30 క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయండి. స్లోగా మీరు టైంని చూసుకొని వెళ్ళండి. అలాగే మెయిన్ గా వాచెస్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు అని తెలంగాణ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. రేపు సాయంత్రం మళ్ళీ వీడియో చేస్తాను, అప్పుడు మీ ఫీడ్బ్యాక్ అనేది పంచుకోవచ్చు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.